బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గట్ట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. కళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మీరు అలాగే ఏడిస్తే పాలిచ్చావు, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో వానొస్తే గుడికిచ్చావు, రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు. నాకు రెండోసారి కూడా వినాలా? ఎదురైన ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీలాంటి ఒక మహాకవి నిజంగా మా అదృష్టం అన్నా. మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేమనుకున్నాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నేను మామతో అలా నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈరోజు ఒక అన్యాయానికి, అక్రమానికి, ప్రజాస్వామ్యానికి జరిగే పోరాటం ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా రక్తాన్ని దారబోసి పార్టీ కోసం. అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి ఏవి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. ఆహుతి అయిపోయేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నారండి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ప్రాణాలు అర్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సిద్ధం. గుంటూరులో మహాశక్తివంతమైనటువంటి లీగల్ టీం. వీళ్ళు చూడండి సేల్స్ మెన్, కలెక్షన్ ఏజెంట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారం రోజు చేయలేదు, ఈ అరాచకాలు, ఈ అక్రమాలు చేయలేదు. చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జోలికి పోలేదు. ఆ మాట చెప్పిన వాడిని చెప్పుచ్చు కొట్టండి. ఒక్కటి మటు గుర్తు పెట్టుకోండి, ఏంటి సార్ అది? ఈ సృష్టిలో ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేయకూడదని మా నాయకుడు మాకు శాంతిని బోధించాడు. కానీ ఆర్ యు ఆల్ రెడీ? పగా ప్రతీకారాలు ఆయనకు నరమే లేదు.
అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఆ విధమైన ఆలోచనలో ఆయనకు అసలు రాదు. వాళ్ళది పనిచేసేసి వచ్చినా కూడా దాన్ని అసలు పక్కన పెట్టేసే మహానుభావుడు మా నాయన. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏమన్నా చేర్చదలుచుకుంటే అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని, యోగ్యత. అది ఉండాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, జాతి చూడను. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడుతావు? శ్రీహరి గారు కూడా అతను పెట్టినటువంటి మానసిక క్షోభ వర్ణించలేనటువంటిది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.